నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో ఠారెత్తిస్తున్న ఎండలు వడగాల్పులు. 24 గంటల్లో వేర్వేరు రాష్ట్రాల్లో 54 మంది మృతి. ఆరెంజ్ యెల్లో హెచ్చరికలు జారీ. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. తెలంగాణలో అత్యధికంగా 47 డిగ్రీలు నమోదు. ఏపీలో 46 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రత. విశాఖలో సీఎస్ బినామీలు భూములు లాక్కుంటున్నారన్న రైతులు. ప్రాణం పోయినా పొలాలు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు. కౌంటింగ్ రోజు నిబంధనలు పాటించేవారు అవసరం లేదన్న వ్యాఖ్యలపై నమోదు. ఖాకీ దుస్తుల్లోనే రిటైర్ అయిన సీనియర్ ఐపీఎస్ ఏబీవీ పూర్తి సంతృప్తితో వెళుతున్నట్లు వెల్లడి. అన్యాయంపై పోరు కొనసాగిస్తానని స్పష్టీకరణ. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు పూర్తి కావస్తున్న ఏర్పాట్లు. జంట నగరాల్లో పనులను పరిశీలించిన సీఎస్ డీజీపీ. లోక్సభ ఎన్నికల్లో రేపే చివరి విడత పోలింగ్. 57 స్థానాల బరిలో 904 మంది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసిలోనూ ఓటింగ్. మహిళలపై లైంగిక దాడుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ కు పోలీస్ కస్టడీ. 6 రోజులు ప్రశ్నించనున్న దర్యాప్తు బృందం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వడగాల్పుల కారణంగా గత 24 గంటల్లో 54 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, ఒడిశాలో 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా గత 24 గంటల్లో బీహార్లో 14 మంది, ఒడిశా, జార్ఖండ్లో 12 చొప్పున, యూపీలో 5 చనిపోయారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి ఆ రాష్ట్రాలు యెల్లో అలర్ట్లో ఉంటాయని తెలిపింది. గురువారం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఉత్తర, మధ్య, తూర్పు భారతంలోకి విస్తరించేందుకు నెల రోజులు పడుతుందని వెల్లడించింది. ఢిల్లీలో ఈ వారాంతంలో ధూళి తుపాను సంభవించే అవకాశం ఉందని, ఫలితంగా కొంత వేడి నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ పేర్కొంది. శనివారం నుంచి దేశంలో వడగాల్పులు తగ్గుముఖం పడతాయని వాతావరణ విభాగం ప్రకటించింది. మరోవైపు ఢిల్లీలో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడింది. వాటర్ ట్యాంకర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎర్రని ఎండలో రహదారులపై బారులు తీరుతున్నారు. అయినా నీరు సరిపోక నీళ్ల సీసాలు కొనుక్కుని దాహం తీర్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు అంతకంతకు తీవ్రమయ్యాయి. గత 2 రోజులుగా ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు సెగలు కక్కుతున్నాయి. వాయువ్య ప్రాంతాల నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావం నేరుగా రాష్ట్రంపై పడుతుండగా అధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇవాళ అత్యధికంగా వినుకొండలో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, గుంటూరు జిల్లా తుళ్లూరు, ఫిరంగిపురం, బాపట్ల జిల్లా పర్చూరులో 45 డిగ్రీలుగా నమోదైంది. నెల్లూరు, కృష్ణా, అల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 69 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు కోస్తాంధ్రలోని 58కి పైగా మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు రికార్డ్ స్థాయిలో పెరిగిపోయాయి. చాలా జిల్లాల్లో ఇవాళ 47 డిగ్రీలకు చేరింది. పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలుగా రికార్డయ్యాయి. సూర్యాపేట, జగిత్యాల, భువనగిరి, ములుగు, కరీంనగర్, నిర్మల్, భూపాలపల్లి, కుమరం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల 46 డిగ్రీలు నమోదైంది. వరంగల్, సిద్దిపేట, జనగాం, కామారెడ్డి, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో 45 డిగ్రీలకు చేరింది. వనపర్తి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో 44, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్, మహబూబ్ నగర్, నారాయణపేటలో 43 డిగ్రీలుగా నమోదైనట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
విశాఖ భోగాపురం సమీపంలోని అసైన్ భూములు లాక్కోవటంలో సీఎస్ జవహర్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నట్లు బాధిత రైతులు వెల్లడించారు. చావనైనా చస్తాంకాన్ని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్ని అధికారులకు ఇవ్వబోమని తెగేసి చెప్పినట్లు రైతులు తమ బాధల్ని వివరించారు. విశాఖ భూ కబ్జా బాధితులతో కలిసి తెలుగుదేశం జనసేన నేతలు మీడియా సమావేశం నిర్వహించగా సీఎస్ జవహర్ రెడ్డి స్వయంగా వచ్చి భూములు చూసినట్లు బాధిత రైతులు వెల్లడించారు. రౌడీలను ఉసిగొల్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకే అధికారులు రైతుల పొలాల్లో రాళ్లు పాతారని జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. 20వ తారీఖునే జవహర్ రెడ్డి గారు వచ్చారండి. వచ్చి చూసి భూములు చూసి వెళ్ళారండి. నిన్న ఆఫీసర్లు, ఈ ఎంఆర్ఓ ఆఫీసులో అన్నవరపు పెద్దలు, మా ఊరి పెద్దలు, పోలీసులు, రౌడీలు వాళ్ళు కలిపి వచ్చి మమ్మల్ని తోలకొట్టి తంబాల పాతనాకు చేస్తే మేము అడ్డుకున్నాం. మేము మొదలమని చెప్పాము. మాకు 8 ఎకరాల 50 సెంట్లు భూమి ఉందండి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వమంటే మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని కోర్టుకు వెళ్ళామండి. హైకోర్టుకి వెళ్ళి చేసి తెచ్చుకున్నాం. చేసి తెచ్చుకుంటే అది ఇప్పుడు మాకు చెల్లదు, మీకు లేదు, మాకు కొత్త జీవో వచ్చింది, మీరు వెళ్ళి ఏ కోర్టు చేసుకుంటారో ఏడు చేసుకుంటారో మేము తంబాలు వేసేస్తామంటే మేము చచ్చిపోయినా మేమైతే మాత్రం తంబాలు వేయమని చెప్పాం. మేము అన్నవరం పంచాయతీ మీద నాకు 4 ఎకరాల ల్యాండ్ ఉందండి. 96 నుంచి పన్ను రసీదులు, అడంగల్లో పేరు అన్నీ ఉన్నాయండి. నన్ను వచ్చారండి సైట్ మీదకి. ఆ పంచాయతీ మీద ఉన్నదంట ఇచ్చేయాలట వాళ్ళకి. ఒకప్పుడు మాదే అదే పంచాయతీ, మేము ఎలాగ ఇచ్చేస్తాము అనేసి మేము అన్నామండి. భోగాపురం పక్కన ఉన్నటువంటి అన్నవరం తూడేం గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ తూడేం గ్రామస్తులకి అన్నవరంలో ఉన్నటువంటి వాళ్ళ 40 ఏళ్ల పైగా వాళ్ళ తాత తండ్రుల దగ్గర నుంచి ఫలసాయం అనిపిస్తున్నటువంటి ఆ సాగు భూమిని దోచుకోవడానికి ప్రత్యక్షంగా డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ అమాయక రైతుల యొక్క పొలాల్లో కోళ్లు పాతేటువంటి కార్యక్రమాన్ని నిన్న చేపట్టారు. మా భూములు మేము ఇవ్వమని చెప్పి ప్రాణాలు తెగించి నిన్న పోరాడినటువంటి విజువల్స్ ఉన్నాయి. దీంట్లో ఉన్న ఒక మహిళ ఈ అమాయక రైతులు తెలియకుండా 75 లక్షల రూపాయలు ఇచ్చి కొనుక్కుంది, నా పరిస్థితి ఏంటని చెప్పి అక్కడ వాళ్ళని నిలదీస్తుంది. అంటే ఏ స్థాయిలో ఈ వైసీపీ రాబందులు ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కౌంటింగ్ రోజు నిబంధనలు పాటించే వాళ్లు వైకాపా ఏజెంట్లుగా అవసరం లేదంటూ కౌంటింగ్ కేంద్రాల్లో గొడవకు సిద్ధంగా ఉండాలని అర్థం వచ్చేలా మాట్లాడిన సజ్జలపై తెలుగుదేశం ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. సజ్జల అనుచిత వ్యాఖ్యలతో ఓట్ల లెక్కింపు రోజు 2 వర్గాల మధ్య గొడవలకు దారితీసే ప్రమాదం ఉందని తెలుగుదేశం నేత దేవినేని ఉమా, లీగల్ సెల్ తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో సజ్జలపై తాడేపల్లి సీఐ బత్తుల కళ్యాణ్ రాజు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంలో 5 ఏళ్లుగా నెంబర్ 2గా వెలుగొందిన సజ్జలపైనే కేసు పెట్టడం పోలీస్ శాఖ మారిన తీరుకు నిదర్శనం అనే అభిప్రాయం వినిపిస్తోంది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా వైఎస్ఆర్ జిల్లాలోని 21 మంది రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణకు అధికారులు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 1038 మందిపై రౌడీ షీట్ తెరిచిన పోలీసులు 652 మందిని ముందస్తు అరెస్ట్ చేయనున్నారు. 131 మందిని గృహ నిర్బంధం చేయనున్నారు. కడప, జమలమడుగు, మైదుకూరు నియోజకవర్గం నుంచి 21 మందిని జిల్లా బహిష్కరణ చేశారు. శనివారం ఉదయం నుంచి జూన్ 7 వరకు జిల్లాలో ఉండకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే రౌడీ షీటర్లందరికీ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో 600 మంది రౌడీ షీటర్లకు నోటీసులు జారీ చేయగా 110 మంది రౌడీ షీటర్లను గృహ నిర్బంధం చేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో 6 రౌడీ షీటర్లను జిల్లా బహిష్కరణ చేశారు. ఈ రౌడీలంతా శనివారం ఉదయం నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో ఉండకూడదని ఉమ్మడి కడప జిల్లా అధికార యంత్రాంగం ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో వైకాపా వేసిన పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా పడింది. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. 13A పై అటెస్టింగ్ అధికారి పేరు, వివరాలు లేకున్నా చెల్లుతుందని, గెజిటెడ్ అధికారి పేరు, పూర్తి వివరాలు లేకున్నా పోస్టల్ బ్యాలెట్ చెల్లుతుందని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ వైకాపా హైకోర్టును ఆశ్రయించింది. ఇవాళ ఇరువైపులా వాదనలు పూర్తి కాగా తీర్పును రేపటికి వాయిదా వేసింది. జూన్ 2న సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా తెలిపారు. పరేడ్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు ఎన్నికల కమిషన్ అనుమతితో ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు, పోలీసులకు అవార్డులు, సన్మాన కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఫుడ్ ఫెస్టివల్, కార్నివాల్, లైటింగ్, ఫ్లాగ్ మార్చ్, ఈవెంట్ తరహాలో ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఎల్లుండి జరిగే ఈ గాలా ప్రోగ్రామ్కి రేపు సాయంత్రం నుంచి మేము టూరిస్ట్ అంటే విజిటర్స్ని అలౌ చేయడం జరుగుతుంది. అక్కడ షాపింగ్, ఫన్, ఫెస్టివల్, ఎంజాయ్మెంట్ అన్ని ఎంటర్టైన్మెంట్ కలిపి చాలా పెద్ద ఈవెంట్ జరుగుతుంది. చాలా గొప్పగా ఫైర్ వర్క్స్ కానివ్వండి, కార్నివాల్ కానివ్వండి, ఆ తర్వాత మొన్న కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళందరితోటి కూడా ఒక మంచి వాక్ ఫాస్ట్ జరుగుతుంది. జూన్ 2న తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఆవిర్భావోత్సవాలకు ప్రతిపక్ష నేత, భారత అధినేత కేసీఆర్ ఆహ్వానించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలంటూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవింద్ సింగ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆహ్వాన లేఖను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఉన్నతాధికారులు కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని భేటీ తర్వాత వేణుగోపాల్ చెప్పారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే తెలంగాణలో వేలాది మంది అమరులైనట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో కాంగ్రెస్ కు పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్ 1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేసిన విద్యార్థులపై సిటీ కాలేజ్ వద్ద కాల్పులు జరిపి 6గురిని బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వివరించారు. 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపింది ఎవరని కేటీఆర్ అడిగారు. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లలో 11 స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్య విధానంలో తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరని ప్రశ్నించారు. 2004లో మాట ఇచ్చి 10 ఏళ్లు తాత్సారం చేసి వందలాది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకునే దుస్థితికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గతంలో స్వయంగా చెప్పినట్టు వేలాది మంది తెలంగాణ బిడ్డల్ని చంపిన బలిదేవత ఎవరని ప్రశ్నించిన కేటీఆర్ దానికి సమాధానాన్ని ఖాళీగా వదిలారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై వివరాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరింది. ఈ మేరకు రాజ్భవన్లో గవర్నర్ ను కలిసిన భాజపా నేతలు 13 అంశాలతో కూడిన లేఖను గవర్నర్ కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఈ వివరాలు తెప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలోనూ గుత్తేదారులకు ఓ క్రమ పద్ధతిలో కాకుండా ఇష్టారీతిన చెల్లింపులు చేశారని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు తడిసి మోపడయ్యాయని, వడ్డీ కూడా చెల్లించలేని స్థితికి చేరుకుందని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వివరించారు. వాళ్ళ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. రేపు రాబోయేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సవ్యంగా అసలు పరిపాలన చేయగలరా, రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ ఆర్థిక సంక్షోభం నుండి మీరందరూ కూడా బయటికి తీసుకురాగలరు అనేటువంటి వివిధ ప్రశ్నలు ప్రజలు లేవనెత్తుతున్నటువంటి సందర్భంలో సరి అయినటువంటి వివరణ కనుక మన దగ్గర చేతిలో ఉన్నట్లయితే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయం మీద కూడా దృష్టి కేంద్రీకరించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నర్ గారి మాధ్యమంగా మేము చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుండి ఈ వివరాలన్నీ కూడా సేకరించి ప్రజలకి తెలియజేస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. వైకాపా సర్కార్ కక్ష సాధింపులతో విధులకు దూరమైన సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఎట్టకేలకు కాకి దుస్తులోనే పదవి విరమణ చేశారు. వైకాపా సర్కార్ కక్ష సాధింపులపై సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన ఆయన సర్వీస్లో ఉండే రిటైర్ కావాలనే ఆశయం నెరవేర్చుకున్నారు. సస్పెన్షన్ చెల్లదని క్యాట్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోతే తీవ్ర నష్టమని వ్యాఖ్యానించడం వల్ల వైకాపా సర్కార్ చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి పరువు కాపాడుకుంది. సర్వీస్లోకి తీసుకునేందుకు వీలుగా ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం సహా ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా పోస్టింగ్ ఇచ్చారు. అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు. ఏబీవీని సన్నిహితులు, అభిమానులు సత్కరించి అభినందనలు తెలిపారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ హోదాలోనే సాయంత్రం 5 గంటలకు ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ చేశారు. తనకు వచ్చిన కష్టాలు చూసి ఎంతో మంది కంటతడి పెట్టారన్న ఏబీవీ తన సర్వీస్లో నీతి నిజాయితీతో పనిచేసినట్లు చెప్పారు. పూర్తి సంతృప్తితో రిటైర్ అవుతున్నానని తెలిపారు. చట్టం యొక్క గీతల్ని, అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడు గీతను జరపలా. నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయకపోవడం,
ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి. అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు. వృత్తిరీత్యా రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి, అణచివేతను ఎదుర్కోవడానికి నా జీవితంలో ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను. ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి ఇవాళ ఉద్యోగ విరమణ చేశారు. ఇతర రాష్ట్రాల గ్రూప్ 1 సర్వీస్ నుంచి ఏపీ సర్వీస్లోకి వచ్చిన ధనుంజయ రెడ్డి ఇక్కడి నుంచే ఎస్సీఎస్ క్యాడర్ ఐఏఎస్ గా పదోన్నతి సంపాదించారు. ప్రస్తుతం సీఎం కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ఇవాళ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సర్వీస్ ఇవాళతో ముగుస్తుండగా సీఎస్ జవహర్ రెడ్డి ఆయన ఉద్యోగ విరమణ జీవోను విడుదల చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడే వరకు రాజకీయ న్యాయ పోరాటం చేస్తామని భాజపా తెలంగాణ నేతలు స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భాజపా నేతలు ధర్నా నిర్వహించారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసుపై మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానంతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు అనే అనుమానం కలుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను దాదాపు 50 మంది అధికారులను ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా విదేశాల నుంచి కూడా ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి వాడుకున్నారో ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది. అయినా రేవంత్ రెడ్డి గారు నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తున్నారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది. ఇవాళ స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. భూ వివాదం పరిష్కారం కోసం 3 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ హైదరాబాద్ కుషాయిగూడ సీఐ వీరస్వామి, ఎస్ఐ షఫీ, మధ్యవర్తి ఉపేందర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. భరత్ రెడ్డి అనే వ్యక్తిపై ఉన్న కేసును కొట్టివేయడానికి మధ్యవర్తి ద్వారా సీఐ, ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఎస్సీబీ అధికారులు 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలోనూ ఇన్స్పెక్టర్ వీరస్వామి, ఎస్ఐ షఫీపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ వెల్లడించారు. భరత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయనకు ఒక ల్యాండ్ ఉంది చక్రపురంలో. ఆ ల్యాండ్లో నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్ప్యూట్ అయిపోయింది. వాళ్ళు డిస్ప్యూట్లో భాగంగా ఒకటి ప్రెస్ పాస్ కింద పిటిషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాన్ని ఒక కేసు కింద రిజిస్టర్ చేశారు. 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఈ కేసెస్ క్లోజ్ చేస్తాము అన్నట్టుగా ఒక మధ్యవర్తి ద్వారా ఇతనికి ఇన్ఫర్మేషన్ అందించారని చెప్పేసి ఫిర్యాదుదారుడు చెప్పారు. 3 lakhs రూపీస్ ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క ఉపేందర్ అని చెప్పేసి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన భరత్ రెడ్డి గారి ఆఫీస్కి వచ్చి 3 lakhs రూపీస్ తీసుకున్నాగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దానాపూర్ గ్రామంలో పోడు రైతుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూముల్ని లాక్కుంటున్నారని అటవీశాఖ అధికారుల్ని పోడు రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే తమకు న్యాయం చేయాలంటూ రైతులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. వానాకాలం సాగుకు సన్నాహాలు చేసుకునే క్రమంలో పోడు రైతులు దుక్కులు దున్నుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అభ్యంతరం తెలిపిన అటవీ అధికారులు రైతుల్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏళ్ల తరబడిగా ఇవే భూములపై ఆధారపడి తాము జీవిస్తున్నామని, ఇప్పుడొచ్చే అటవీ అధికారులు దౌర్జన్యం చేయటం సరికాదని పోడు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరో 2 అరెస్ట్ చేశారు. గతంలో పశుసంవర్ధక శాఖలో సీఈగా పనిచేసిన రామచంద్రరావు, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ను అధికారులు అరెస్ట్ చేశారు. సుమారు 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్మును రామచంద్రరావు పక్కదారి పట్టించారు. రామచంద్రరావు, కళ్యాణ్ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆదేశాలతో వారిని రిమాండ్కు తరలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయ మహాద్వారం వద్ద అమిత్ షాకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. తర్వాత గర్భాలయంలోకి వెళ్లిన షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. తర్వాత అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరిగే చివరి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఈ విడత 8 రాష్ట్రాల్లోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా 904 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో 13 చొప్పున, పశ్చిమ బంగాల్లో 9, బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో రేపు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఈ విడతలో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు. 2014-2019 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి భాజపా తరపున బాలీవుడ్ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుంచి రాజకుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ పోటీలో ఉన్నారు. హమీర్పూర్లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో భాజపా తరపున భోజ్పురి నటుడు రవికిషన్ బరిలో ఉన్నారు. పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు. ఈ విడతతో సార్వత్రిక పోలింగ్ పూర్తి కానుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఓట్ల లెక్కింపు రేపు జరగనుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రికార్డ్ స్థాయిలో డబ్బు, బంగారం, మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన మార్చి 16 నుంచి మే 30 వరకు జప్తు చేసిన నగదు, బంగారం విలువ 1100 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ 390 కోట్ల విలువ చేసే బంగారం, డబ్బు సీజ్ చేయగా ఈసారి 182% ఎక్కువగా జప్తు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించింది. ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయగల లెక్కల్లో చూపని సొమ్ముగా పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీ, కర్ణాటకలో 200 కోట్ల రూపాయల చొప్పున నగదు, పసిడిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. తమిళనాడులో 150 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశాల్లో 100 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం జప్తు చేసినట్లు ఐటీ శాఖ తెలిపింది. కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం కొనసాగుతోంది. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే మోదీ 45 గంటల సుదీర్ఘ ధ్యాన ప్రక్రియ చేపట్టారు. గురువారం రాత్రి మొదలైన ధ్యానం రేపు సాయంత్రం వరకు కొనసాగనుంది. ఈ సమయంలో ఆయన మౌన వ్రతం పాటిస్తున్నారు. ప్రధాని మోదీ కాషాయ దుస్తులు ధరించి ధ్యానం చేస్తున్న దృశ్యాలను భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పంచుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఈ ఉదయం భాస్కరుడికి నీటితో అర్ఘ్యం సమర్పించిన మోదీ ముకుళిత హస్తాలతో సూర్య నమస్కారం చేశారు. వివేకానంద స్మారక ప్రాంగణంలో జపమాల పట్టుకుని జపం చేసుకుంటూ కలియ తిరిగారు. తర్వాత మళ్లీ ధ్యాన మండపంలో కూర్చుని ధ్యానం చేపట్టారు. ఈ సమయంలో ప్రధాని మోదీ కేవలం కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మాత్రమే తీసుకుంటున్నారు. రేపు సాయంత్రం వరకు ఈ ధ్యానం కొనసాగిస్తారు. 2014 లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి ఈ తరహా ఆధ్యాత్మిక పర్యటన చేపట్టిన మోదీ 2019లో కేదార్నాథ్ ఆలయ గుహల్లో ధ్యానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవుడిపై నిజంగా భక్తి ఉంటే ఇంట్లో పూజలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. రాజకీయాలు, మత విశ్వాసాలు రెండూ వేర్వేరని, వాటినెప్పుడూ కలపకూడదని సూచించారు. ఎన్నికలతో మతపరమైన అంశాలను ముడిపెట్టడం సరికాదన్నారు. కన్యాకుమారిలో మోదీ చేస్తున్న 45 గంటల సుదీర్ఘ ధ్యానాన్ని డ్రామాగా అభివర్ణించారు. ఇలాంటి డ్రామాలు దేశానికి హాని చేస్తాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ సినిమా వచ్చేంత వరకు మహాత్ముని గొప్పతనం ఎవరికీ సరిగా తెలియదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. గుజరాత్ నుంచి వచ్చిన మోదీకి గాంధీ గొప్పతనం తెలియకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. గాడ్సే మార్గాన్ని ఎంచుకున్న మోదీకి గాంధీ గురించి తెలియదని ఖర్గే చురకలు వేశారు. మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు కోర్టు జూన్ 6 వరకు పోలీస్ కస్టడీకి అనుమతించింది. జర్మనీ మ్యూనిచ్ నుంచి ఈ ఉదయం బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుని సిట్టుకు అప్పగించింది. ప్రజ్వల్ను అక్కడే అరెస్ట్ చేసిన మహిళా పోలీసు బృందం అక్కడి నుంచి సిఐడి కార్యాలయానికి తరలించింది. తర్వాత ప్రజ్వల్ను కోర్టులో ప్రవేశపెట్టగా 6 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. రాజకీయ అధికారంతో మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడిన ప్రజ్వల్ను అరెస్ట్ చేసే అధికారం కూడా ఆ మహిళలకే ఉంది అనే సందేశం ఇవ్వాలని ఆయన అరెస్ట్ చేయడానికి మహిళా అధికారుల్ని పంపినట్లు సిట్ తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.8%గా నమోదైంది. పూర్తి సంవత్సరానికి మాత్రం 8.2%గా నమోదైనట్లు కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. తయారీ రంగం మెరుగైన ప్రదర్శన కారణంగానే వృద్ధి రేటు పెరిగినట్లు పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ $3.5 ట్రిలియన్ చేరినట్లు వివరించింది. గత ఏడాది మొదటి 3 త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి రేటు 8.2, 8.1, 8.6%గా నమోదైంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7%
3% ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు కాస్త తగ్గింది. బడ్జెట్లో కేంద్రం ద్రవ్య లోటును 5.8% అంచనా వేయగా 5.63% ఉందని ఎన్ఎస్ఓ నివేదికలో పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 8.2% నమోదు కావటం అసాధారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటు అని తెలిపారు. మోదీ ప్రభుత్వం 3వ హయాంలో కూడా వృద్ధి జోరు కొనసాగుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో తయారీ రంగం 9.9% వృద్ధిని నమోదు చేసిందని, ఇది తమ ప్రభుత్వ ఘనత అని ఆమె పేర్కొన్నారు. అమెరికాలో నిర్వహించే స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ పోటీలో భారతీయ విద్యార్థుల హవా కొనసాగుతోంది. తాజాగా తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్ సోమ స్పెల్ బీ పోటీలో విజయం సాధించారు. ఫ్లోరిడాకు చెందిన బృహత్ సోమ ఫైనల్లో 29 పదాలను 90 సెకండ్లలో తప్పు లేకుండా చెప్పి $50,000 నగదు బహుమతి గెలుచుకున్నాడు. బృహత్ 7వ గ్రేడ్ చదువుతుండగా అతడి తండ్రి శ్రీనివాస్ సోమ స్వస్థలం నల్గొండ. ఈ ఏడాది స్పెల్లింగ్ బీ పోటీలో 245 మంది విద్యార్థులు పాల్గొనగా 8 మంది ఫైనల్ కు చేరారు. ఇందులో బృహత్, ఫైజన్ జాకీ మధ్య టై అయింది. టై బ్రేకర్ లో ఇద్దరికి 90 సెకండ్లు సమయం ఇవ్వగా జాకీ 20 పదాలను సరిగ్గా చెప్పగా బృహత్ 29 పదాల స్పెల్లింగ్లను తప్పులు లేకుండా చెప్పి టైటిల్ గెలిచాడు. 2022లో జరిగిన పోటీలో భారత సంతతికి చెందిన హరిణి లోగాన్ 90 సెకండ్లో 22 పదాల స్పెల్లింగ్లు తప్పులు లేకుండా చెప్పగా ఆ రికార్డును బృహత్ అధిగమించాడు.